తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. విజయవాడ ఉమ్మడి అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కేశినేని చిన్ని ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, 3 ఏళ్ల పాటు మీరు ప్రజల్లో తిరిగారు, ప్రజలతో ఉన్నారు. మరో 3 రోజుల్లో ప్రజలు ఓట్లు అయిపోతున్నారు. ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? మీ అందరి ఆదరాభిమానుల వల్ల నాకు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ తెలుగుదేశం అభ్యర్థిగా నుంచునే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన 11 సర్వేలు చేస్తే మీరందరూ కూడా నేను ఒక్కడనే సరైన అభ్యర్థినే మీరు ఆశీర్వదించడం వల్ల నేను ఇవాళ కూటమి అభ్యర్థిగా నుంచుండటం జరిగింది. విజయవాడ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా. నన్ను చూశారు 3 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నానిని కూడా చూశారు. మా ఇద్దరి మధ్య తేడాన్ని గమనించారు. కాబట్టి ఒక్కటే కోరుకుంటున్నా, మీరందరూ అమరావతిని కోరుకునే వ్యక్తులు. నిన్నటిదాకా అమరావతిని కోరుకునే వ్యక్తులు జగన్ రెడ్డి ఆనందం కోసం అమరావతి వద్దనే వ్యక్తి ఎదుటి వ్యక్తి. నేను అమరావతి మన సంక్షేమం, మన అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆత్మవిశ్వాసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు సంపాదించే విధంగా ఉండే విధంగా మేము ఉంటాం. అంతేకాకుండా మేమందరం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వారసులు. ఎందుకంటే మా 7 అభ్యర్థులు నాతో పాటు ఏ రోజు వ్యక్తిగత దోషంలో పాల్పడాల, ఏ రోజు గొడవలకు వెళ్ళాల, ఏ రోజు విధ్వంసానికి పాల్పడాల, ఏ రోజు ఎవరి కుటుంబాలని రోడ్డు మీదకి వేడ్చలా. మీరు ఎదుటి వ్యక్తుల్ని గమనించండి. వాళ్ళందరూ జగన్ రెడ్డి వారసులు. జగన్ రెడ్డి లాగానే వాళ్ళు కూడా విధ్వంసం, పార్టీ ఆఫీసుల మీద విధ్వంసం చేశారు. మా నాయకులు ఇళ్ల మీద లేనప్పుడు ఆడవారు పిల్లలు ఉన్న సమయంలో వాళ్ళు ఇళ్లను దాడి చేశారు. ఒకానొక నాయకుడికి కన్ను పోయింది. అంతేకాకుండా మళ్ళీ వీటన్నిటికి తోడు ఇంకో సైకో కూడా తయారయ్యాడు. ఈ సైకో ఏమంటాడు, కొత్త సైకో వచ్చి ఏ అభివృద్ధి, అమరావతి వద్దు, అసలు ఏది వద్దు, అసలు ఏమీ అవసరం లేదు, జగన్ రెడ్డి బాగా చేస్తున్నాడు. ఈ సైకోలందరినీ ఓడించి మన అమరావతి ఎవరైతే వద్దున్నారో వాళ్ళందరికీ డిపాజిట్లు రాని విధంగా ఓడించాలి. ఎందుకంటే మీరు ఎట్లాగో మమ్మల్ని అందరినీ గెలిపిస్తున్నారు, మీ ఆశీర్వచనాలన్నీ మా మీద ఉన్నాయని తెలుసు. కానీ ఎదుటి వ్యక్తులు మన కళల రాజధాని అమరావతి వద్దు, మనకు పోలవరం వద్దు, మన చింతలపూడి వద్దు, మనకు భవిష్యత్తు వద్దు, మన పిల్లలకు భవిష్యత్తు వద్దు అని కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి డిపాజిట్లు లేకుండా, ప్రజా జీవితంలో కూడా లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీ మీద అనేక ఆరోపణలు కేసీనేని నాని చేశారు, స్కాములని అవని ఇవన్నీ చాలా చేశారు. ఎన్నికల ముందు వాటికి ఏం సమాధానం చెప్తారు, ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? నాని ప్రతిసారి చేసే ఆరోపణలే. 2009లో చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నారని చేశాడు, అవునా? 2014లో కోనేరు సత్యనారాయణ గారు పెద్ద ల్యాండ్ స్కామ్స్టర్రు అది ఇది అన్నారు, అవునా? 2019లో మళ్ళీ పీవీపీని అదే మాట అన్నారు. ఈ అన్న మాటలకి ఆయనకి 7 ఓట్లు తెలుసు. ల్యాండ్ స్కారు, భూమి, చార్లెస్, శోభరాజు, ఈ 7 పదాలే తెలుసు. ఇంకా వేరే కొత్త పదాలు తెలియవు. ఈ 7 పదాలు పదే వాడుతూ ఉంటాడు. ఎవరు ఎదురుగా నుంచున్నా కూడా వాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ పదాలన్నీ ఆయనకి సరిపోతాయి కాబట్టి. ఎందుకంటే ఇటుపక్క స్థలం, అటుపక్క స్థలం, మా కుటుంబంలో మా చెల్లి యొక్క స్థలం, ఎవరు ఆక్యుపై చేశారో, ఎవరు ల్యాండ్ కబ్జాలు చేశారో మాకు తెలుసు. బ్యాంకులకి లోన్లు ఆయన పదే చెప్పేది, బ్యాంకులకు లోన్లు. ఈ సిగ్గుందా? నీ బ్యాలెన్స్ షీట్ తెలుసుగా, నీకు ఫైనాన్స్ కంపెనీలు తెలుసుగా, వీటిలన్నిటి దగ్గర లోన్లు తెలియవా నీకు? నీ లోన్లు నీకు తెలుసుగా. ఎవడయ్యా అసలు అన్నిటికన్నా కూడా ఇంకో కొత్త విషయం చెప్పనా? నువ్వు సర్వీస్ ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టిన కేసు కూడా ఉంది. నీది అది కూడా మా దగ్గర ఉన్నాయి, దాని డీటెయిల్. ఆ రోజు వసూలు చేసిన డేటా 8.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసి, అది రికార్డు సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. చేసింది నువ్వు కాదా? ఆ రికార్డు తీస్తే ఇంకెంతకన్నా గౌరవమైన నేరాలు ఏమన్నా ఉంటాయి? నన్నేదో అంటావు. నా ఎఫిడవిట్ చూడు, నా మీద కేసులు ఉన్నాయనుకో, ఇదిగో ఈ కేసు ఇది మెన్షన్ చేయలేదు, ఇది క్యాన్సిల్ చేయండి, ఎందుకంటే రద్దు చేయండి అని చెప్పు. నాది క్లీన్ ఎఫిడవిట్. తెలంగాణ డీజీపీ ఇచ్చిన లెటర్ ఉంది, ఆంధ్ర డీజీపీ ఇచ్చిన లెటర్ ఉంది. జీరో కేస్. నువ్వు అనగానే ప్రతి ఒక్కరిని ఒక డైలాగ్ వాడతావు కాబట్టి ఆ డైలాగ్ నన్ను వాడేసావు. నీ మీద ఎఫిడవిట్లో చూస్తే ఎన్ని కేసులు ఉన్నాయి, తర్వాత 2019 ఎఫిడవిట్ చూస్తే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది బ్యాంకులకు ఎగ్గొట్టావు, ఎన్ని ఫైనాన్స్ కంపెనీలకు ఎగ్గొట్టావు, ఎంత భూ కబ్జాలు చేసావు, ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు. నా మీద ఉందనుకో, నువ్వు నిరూపించి నేను ఏదన్నా రెడీ. నీ మీద కేసు మొన్న ఈ మధ్య రేడా కేసు కూడా ఉందని అన్నావు. మరి కాగితం ఇవ్వేవయ్యా, కేసు ఉంటే కాగితం చూపించాలి కదా, సాక్ష్యం చూపించవు, ఏవి చూపించవు. నేను రేడా కేసు దాంట్లో మెన్షన్ చేయలేదని ఎఫిడవిట్లో వేసుగా, వీడు దొంగ ఎఫిడవిట్ వేసాడు, ఎందుకు చూపించవు? మళ్ళీ ఏమంటాడు, ఎలక్షన్ తర్వాత బయటకు వస్తాయంట.
ఈయన ఎలక్షన్ తర్వాత ఈయన ఎక్కడికో పారిపోతాడు. వాళ్ళు పారిపోయే పరిస్థితి డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అప్పుల వాళ్ళందరూ ఇప్పుడు ఎంపీ అనే పదవి ఉంది. మా తెలుగుదేశం నాయకులు పాపం చాలామంది డబ్బులు ఇవ్వాలి. సరే మన పార్టీలో ఉన్నారు కదా అని మొన్నటిదాకా ఈ పదవి ఊడిపోగానే ఇవాళ ఇంటి ముందు వందల మంది ఉంటారు. అసలు ముందు నువ్వు నీ డ్రైవర్లకు జీతాలు సరిగ్గా ఇచ్చుకుంటే చాలు, ఇంకేం అవసరంలా. వాళ్ళు కూడా లేబర్ డిపార్ట్మెంట్ కేసు ఉంది నా మీద, ఎందుకు చేతారు ముందు నీ మొహం అద్దంలో చూసుకుంటే నీకు అర్థమవుతుంది. నా మీద నీ కేసులు ఉన్నాయి, నీ మొహం అద్దంలో చూసుకుంటా, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావు అనుకుంటా. అందుకని నీ తప్పులన్నీ ఎదుటోడి మీద పెడతావు. ఇంకోటి పీవీపీ మీద కేసు వేసినాక పీవీపీ ఒక డిఫర్మేషన్ నోటీస్ ఇచ్చారు. ఇంటి పేరు చెబుతా, పేరు చెప్పను కానీ, అడుసు మిల్లి అనే ఇంటి పేరు గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి పీవీపీ కేసు తీపిచ్చని బతిమాలితే పీవీపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడించుకుని అతని కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసావా లేదా? ఇంక ఇవన్నీ అనవసరం, నీకు అలవాటు అది. కోనేరు రాజేంద్రప్రసాద్ గారు మంచి ఆయన కాబట్టి చెప్పకుండా, చిరంజీవి గారు మంచి ఆయన కాబట్టి నీ మీద డిఫర్మేషన్ ఇలా. మా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచోడు కాబట్టి నిన్నటిదాకా నువ్వు అంటున్నావు. నీకు తెలిసింది అదే. చిరంజీవిని అట్టా క్యారెక్టర్ అసాసినేట్ చేసావు, కోనేరు రాజేంద్రప్రసాద్ గారిని చేసావు, పొట్లూరు వరప్రసాదం చేసావు, ఇవాళ నన్ను చేస్తున్నావు. దీంట్లో కొత్త ప్రజలందరూ అనుకుంటున్నారు ఇది రోజు వచ్చే డైలాగులే కదా అని. ఫైనల్గా మెట్రో నేనే వద్దన్నాను, అమరావతి ఇప్పుడు అది అసలు అమరావతి కాదని కొన్ని కామెంట్లు చేసినట్టు చెప్పాను కదా, ఇందాకే చెప్పాను ప్రెస్ మీట్లో. నేను 10 అంశాలు లేవనెత్తా. నువ్వు ఎంపీ కింద ఉన్నావు, కేంద్ర ప్రభుత్వం వల్ల చేసిన పనులే అడిగా, దానికి సమాధానం చెప్పిందా ప్రెస్ మీట్లో అడిగా. మెట్రో గన్నవరం నుంచి అమరావతి దాకా చంద్రబాబు నాయుడు గారు 2 బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్లు డిజైన్ చేస్తా, ఇట్లా 2 ఫ్లైఓవర్లు ఉండాలి, మధ్యలోంచి మెట్రో వెళ్ళాలని వారి కోరిక. ఆ కోరికని ఇవాళ నీ ప్రభుత్వం వచ్చి ఏమీ చేయలే. నేను అడిగా ఎయిర్పోర్ట్ ఎందుకు జరగట్లా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎందుకు దిగట్లా, ఎందుకు ఆగిపోయినాయి. అంతేకాకుండా రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్కి ఏం చేసావు, హైదరాబాద్ రైల్వే స్టేషన్ క్రౌడ్ పెరిగిపోయిందని శాటిలైట్ స్టేషన్లు ఓపెన్ చేశారు. మరి నువ్వు ఒకరోజు విజయవాడ రైల్వే స్టేషన్ ఒకప్పుడు 2వ అతిపెద్ద జంక్షన్ విజయవాడ, అవునా? ఆ స్టేషన్లో ఒక 12 ప్లాట్ఫామ్ కొత్తది ఏదైనా వచ్చిందా? పోనీ ఈ రద్దీని తట్టుకోవడానికి శాటిలైట్ స్టేషన్స్ ఏమన్నా కోరేవా? కొత్తగా డబుల్ డెక్కర్ ట్రైన్లు వస్తున్నాయి, ఎన్డీఏ గవర్నమెంట్లో బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి, స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి, శతాబ్దీలు వస్తున్నాయి. ఈ రద్దీ తట్టుకోవాలి కదా. ఈ రద్దీ తట్టుకోవాలంటే విజయవాడ ఏం చేయాలి? 2 శాటిలైట్ స్టేషన్. అది అసలు నీ బుర్రలో ఉందా? ఆ బుర్రలో లేని విషయాలు. అదే నేను అనేది. నేను అంతేగా ప్రెస్ మీట్లో ఏది చేత కాదు. ఎవడన్నా మెట్రో అంటే వద్దంటాడా? అదే ఇట్లాగే ఉంటాయి. ఇతనికి ప్రజాప్రతినిధి కింద ఎందుకున్నాడో నాకే అర్థం కాదు. కొంచెం మతి బాగా భ్రమించినట్టుంది. ఎందుకంటే ఓడిపోతున్నాను, ఇవాళ తెలుగుదేశంలో నేను ఉంటే బాగుండేది, ఓడిపోతున్నా, భారీ పరాజయంతో ఓడిపోతున్నా, అసలు నేను నుంచోకుంటే ఉంటే బాగుండేది అనే మైండ్ సెట్తో విలేకరులకు ఆన్సర్ ఇస్తున్నాడు. ఎవడైనా అమరావతి వద్దంటాడా? ఎవడైనా మెట్రో వద్దంటాడా? ఎవడైనా విజయవాడ డెవలప్మెంట్ వద్దంటాడా? విజయవాడ ఎయిర్పోర్ట్ వద్దంటాడా? రైల్వే స్టేషన్కి శాటిలైట్ ఇవ్వద్దంటాడా? లేకపోతే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పని మేము 2014 నుంచి 19 వరకు జరిగింది. 500 కోట్లు తీసుకొచ్చి ఎన్డీఏ గవర్నమెంట్లో మొదలుపెట్టాము. 19 నుంచి 23 దాకా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఏది పనిలేయి. నువ్వు ఏదో చేశానంటావు, చెప్పే నువ్వు ఏదో భ్రమ. మీరు వాళ్ళందరికీ చేతన ఏంటంటే వ్యక్తిగత విమర్శలు, అంతేగాని చేసింది చెప్పుకుంటాం వాళ్ళకి అలవాట్లేదు. ఎందుకంటే ఏమి చేయలేదు కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వ్యక్తిగత విమర్శలు చెప్తే కేసినేని నాని చేసింది చెప్తున్నారు. ఎవరు కూడా విజయవాడ మెట్రో కానీ అమరావతి మీద ఈ విధంగా మాట్లాడరు. రాబోయే రోజుల్లో తన మీద చాలా ఆరోపణలు చేశారు. వాటి మీద ఒక కేసు కూడా నిరూపించలేకపోయారు అని కేసినేని చిన్ని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ పార్లమెంటు ప్రజలు తన గెలిపిస్తారని కూడా కేసినేని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.